రాధిక తనంతట తానే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, నేను గెంటేలేదని స్వయంగా వాళ్ళ అమ్మ అన్నయ్యే చెప్పారు. ఇంకా అబద్ధం కట్టుకదా అంటారేంటి? అవును, కట్టుకదలే, ముమ్మాటికి కట్టుకదలే. ఎందుకంటే నువ్వే, స్వయంగా నువ్వే రాధిక భయంతో ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు. మీ కుట్రకి రాధిక బలైంది. ఏం మాట్లాడుతున్నారు? కుట్రేంటి? అవును, కుట్రే. నీ తెలివితేటలతో చాలా తెలివిగా రాధికని పల్లవి కేసులో ఇరికించావు. యువర్ ఆనర్, ఈవిడికిష్టం లేకుండా తన కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నానని ఈవిడ నా మీద పగ పెంచుకున్నారు. ఆ పగతోనే చాలాసార్లు నా పరువు తీయడానికి, నా ఉద్యోగం పోగొట్టడానికి ప్రయత్నించారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నా మీద ఏదో ఒక విధంగా నిందలు వేస్తున్నారు. నిందలు కాదు యువర్ ఆనర్, నిజం. నా కూతురు పల్లవి ప్రాణాలు పోవడానికి ఈ డిఎస్పీ కార్తిక్ కృష్ణే కారణం. ఆ నేరం తన మీదకు రాకుండా తప్పించుకోవడం కోసం అమాయకురాలైన రాధిక నిరికించాడు. సార్, ఆవిడ నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి? ఆధారాలు లేని ఆరోపణలా? మామూలుగా అయితే రాధిక ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేది. కానీ తిరిగొస్తే నువ్వు ఎక్కడ అరెస్ట్ చేస్తావోననే భయంతోనే రాధిక రావడం లేదు. మరి రాధికని నువ్వు అన్యాయంగా ఇరికించావని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, సాక్ష్యం ఇంకేం కావాలి? చూడండి, ప్రస్తుతం విచారం జరుగుతున్నప్పుడు అతని కన్న కూతుర్ని మీరు అప్పగించకుండా దాచిపెట్టడం గురించి. అందుకని ఈ విషయంలో అటు పల్లవి మరణం గురించి కానీ, ఇటు రాధిక వెళ్ళిపోయిన విషయం గురించి కానీ చర్చించాల్సిన అవసరం లేదని కోర్టు వారి యొక్క అభిప్రాయం. లేదు యువర్ ఆనర్, నేను నా మనవరాల్ని ఇతనికి ఇవ్వను అని బలంగా చెప్పడానికి ఈ రెండు విషయాలకి ముడిపడుంది. అందుకే నేను ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాను. రెండు విషయాలకి ఏంటి సంబంధం? ఉంది సార్. ఇతనికి ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలీదు. అందుకే మొదటి భార్య చావుకి కారణమయ్యాడు. రెండో భార్యని ఇంట్లోంచి గెంటేశాడు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆధారాలు లేవు, ఆధారాలు లేవని ప్రతిసారి అరుస్తున్నావే. నీ మీదొచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవడానికి నువ్వు ఏ రోజైనా ప్రయత్నించావా? పల్లవి చనిపోవడానికి నువ్వు కారణం కాకపోతే అసలు హంతకుల్ని నువ్వు ఈ పాటికి పట్టుకునుండేవాడివి. అలాగే పల్లవి కేసులో నువ్వు రాధికని అన్యాయంగా ఇరికించి ఉండకపోతే రాధిక ఎక్కడున్నా నువ్వు వెతికి పట్టుకునేవాడివి. ఈరోజు రాధికని కోర్టుకు తీసుకొనొచ్చేవాడివి. పల్లవి మరణం వెనుకున్న హంతకుల్ని పట్టుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాగే కోర్టుకొచ్చే ముందు క్షణం వరకు రాధిక గురించి వెతుకుతూనే ఉన్నాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు రెండు నేరాల్లోనూ నువ్వే హంతకుడివైనప్పుడు ఇక దోషులు ఎక్కడి నుంచి వస్తారు మిస్టర్ కార్తిక్ కృష్ణ? స్టాప్ ఇట్ కాంచల్వాలి గారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. జడ్జి గారు, ఇతని దగ్గరుంటే నా మనవరాలు ప్రాణాలతో ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. అందుకే ఇతనికి పాపను అప్పగించడానికి ఫ్యామిలీ కోర్టులో నేను కండిషన్స్ పెట్టాను. ఏంటా కండిషన్స్? ఒకటి, నా కూతురు పల్లవి ప్రాణాలు పోవడానికి ఇతను కారణం కాదని నిరూపించుకోవాలి. లేదంటే రాధిక దగ్గర నా మనవరాలు క్షేమంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి రాధికని ఇతను కోర్టుకు తీసుకురావాలి.
అప్పుడు ఇతని సమక్షంలో పాపని నేను రాధికకు అప్పగిస్తాను. కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఇతను చేయలేదు. జడ్జి గారు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెయ్యడానికి ఫ్యామిలీ కోర్టు ఇతనికి ఈరోజు 12 గంటల వరకు గడువిచ్చింది. అందుకని 12 గంటల్లోపు పల్లవి మరణం వెనుక ఇతని ప్రమేయం లేదని నిరూపించుకున్నా, లేదంటే రాధికని కోర్టుకు తీసుకొచ్చినా నా మనవరాల్ని నేనితనికి అప్పగిస్తాను. అలా కాని పక్షంలో నా మనవరాల్ని నేనే పెంచుకుంటాను. అందుకు అనుమతి ఇవ్వండి, యువర్ ఆనర్. ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి కార్తీక్ కృష్ణకు 12 గంటల వరకు టైం ఉంది కాబట్టి కోర్ట్ ఈజ్ అర్జెంట్ టు 12 PM. నీకు కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది మిస్టర్ కార్తిక్ కృష్ణ. ఈ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు చెయ్యాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. రాధిక, నా కన్న కూతురు నాకు దూరం అయితే నేను ఎంత నరకం అనుభవిస్తానో నీకు తెలుసు. నాకు అలాంటి పరిస్థితిని రానివ్వు అని నమ్ముతున్నాను. నా బిడ్డ నాకు దగ్గర చేయటం కోసం ఇక్కడికి వస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావని ఎదురు చూస్తున్నాను. మావయ్య, కనిపించిందా? లేదమ్మా. అత్తయ్య, నువ్వేమైనా చూసావా? లేదు సకల, మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఇదేంటి, రాధిక ఇంకా రాలేదు? సకల, కోర్టు చుట్టూ మన వాళ్ళందరూ రాధిక ఫోటో పట్టుకుని ఫుల్ ఎలర్ట్ గా రెడీగా ఉన్నారు. రాధిక ఈసారి ఏ గెటప్లో వచ్చినా సరే తప్పించుకోవడం అసాధ్యం. కాదు మావయ్య, ఇంకో 10 నిమిషాల్లో కార్తిక్ కోర్టు ఇచ్చిన టైం అయిపోతుంది. ఈలోపు రాధిక కోర్టుకు రాకపోతే కార్తిక్ కన్ను కూతురు దక్కదు. ఈ విషయం తెలిసి ఆ రాధిక ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకొని ఇక్కడికి వాలిపోవాలి. మరి అలాంటిది ఆ రాధిక ఇంకా కోర్టుకు రాకపోవడం ఏంటి? భయం. భయమా? ఎందుకు? ఎందుకంటామిటి సకల, పల్లవిని రాధికే చంపిందని నువ్వు కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించావు కదా. మెల్లగా మెల్లగా మాట్లాడి చావు. కార్తిక్ విన్నాడనుకో, కోర్టులో పాప గురించి వాదించడం కాదు, నన్ను కోర్టు ముందు ఎన్కౌంటర్ చేయడం గురించి ఆలోచిస్తాడు. అంటే పల్లవి కేసులో రాధిక మీద ఆరోపణలు ఉన్నాయి కదా, అందుకని రాధిక ఇప్పుడు కోర్టుకొచ్చిందనుకో, కార్తిక్ లట్టుక్కున అరెస్ట్ చేసేసి, సార్ ఈ అమ్మాయే సార్ పల్లవిని చంపేసిందని చట్టుక్కున జడ్జి ముందు నిలబెట్టేస్తాడు. అర్థమైంది. కార్తీక్కి కన్న కూతుర్ని దగ్గర చెయ్యాలని ఆవేశంతో కోర్టుకొచ్చింది అనుకో, తను అన్యాయంగా జైలు పాలవుతుంది. అందుకే తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనుకుని రాకుండా ఆగిపోయింది. అంతేనండి? పర్లేదు, బుర్ర లేకపోయినా బాగానే కనబెట్టావు. మామయ్య, రాధిక ఇక్కడికి వచ్చిందనుకో, దాన్ని పట్టుకుని దాని అంతు చూస్తాం. ఒకవేళ రాలేదనుకో,
స్వీటీనే కార్తిక్ కన్న కూతురన్న నిజం ఎప్పటికీ బయటకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్ల రాక్షసిని మనం తరిమేస్తాం. డైరెక్ట్గా వాళ్ళ అమ్మ పల్లవి దగ్గరికి పంపించేస్తాం. 1 shot 2 birds అన్నట్టు ఈ కోర్ట్ సిచ్యుయేషన్ మనకి బీభత్సంగా కలిసి వచ్చింది. కార్తీక్, ఇక ఈ జన్మలో నువ్వు కూతురి గురించి గొడవ చెయ్యవు. నీ కూతురెవరో నీకు తెలియకుండానే నీ దగ్గరికి రానివ్వకుండా పెంచుతాను. నా మనవరాల్ని కార్తీక్ కృష్ణ కూతురిగా కాకుండా ఈ కాంచనవల్లి మనవరాలిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. రాధిక, చివరి నిమిషంలోపు నువ్వు ఖచ్చితంగా వస్తావని బలమైన నమ్మకంతో ఎదురు చూశాను. నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు చంపేశావు. నా కూతురు నాకు శాశ్వతంగా దూరం అవటానికి నువ్వు కూడా కారణం అవుతున్నావు. నాకు బాధని మిగిల్చిన వాళ్ళల్లో నువ్వు కూడా చేరబోతున్నావు. ఓకే, టైమ్ ఈజ్ ఓవర్. మిస్టర్ కార్తిక్ కృష్ణ, మీ రెండవ భార్య రాధికని కోర్టులో ప్రవేశపెట్టడానికి కోర్టు వారు మీకు ఇచ్చిన గడువు ముగిసింది. ఇక రాధిక రాదని కోర్టు వారు నిర్ధారించడమైనది. మీ వద్ద మీ కన్న కూతురికి రక్షణ లేదని పాప అమ్మమ్మ కాంచనవల్లి గారు వినిపించిన వాదనతో కోర్టు వారు ఏకీభవించడమైనది. అందుకని ఇక నుంచి పాప శాశ్వతంగా అమ్మమ్మ గారైన కాంచనవల్లి గారి దగ్గరే ఉంటుంది. మీ కన్న కూతురి విషయంలో మీకెలాంటి హక్కు లేదు. మీ పాప విషయంలో ఇక నుంచి మీరు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కోర్టు వారు తీర్పునిస్తున్నారు. ఆగండి యువర్ ఆనర్.
ఎవరమ్మా నువ్వు? నిన్నేనమ్మా. ఎవరు నువ్వు? నా పేరు పల్లవి. ఈ డిఎస్పి కార్తీక్ కృష్ణ గారి భార్యని. ఇప్పుడు మీరు తీర్పు ఇవ్వబోతున్న పాపకి కన్న తల్లిని. అందరూ చనిపోయింది అనుకుంటున్న ఈ కాంచనవల్లి గారి కూతుర్ని. నేను బ్రతికే ఉన్నాను యువర్ ఆనర్. మా ఇద్దరి రక్త సంబంధమైన మా పాపని మాకు అప్పగించండి. నో 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 తను తను నా కూతురు పల్లవి కాదు యువర్ ఆనర్. నా కూతురు 6 ఏళ్ల క్రితం నా చేతుల్లోనే చనిపోయింది యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్. కాంచనవల్లి గారు చెప్పింది అక్షరాల నిజం. తను నిజమైన నా తమ్ముడు భార్య పల్లవి కాదు. ఆ రూపంతో ఆ రూపురేఖలతో ఉన్న నకిలీ మనిషి కాదు, నేను నిజంగా నిజమైన పల్లవినే. ఎలా అవుతావు? ఎలా అవుతావు? ఆ రోజు కార్ యాక్సిడెంట్ అయిన పల్లవి స్పాట్ లోనే చనిపోయింది. చనిపోయిన పల్లవిని అందరం కల్లారా చూసాం. మా తమ్ముడు స్వయంగా పల్లవిని దహనం చేశాడు. మరి నువ్వు పల్లవి ఏ విధంగా అవుతావు? యువర్ ఆనర్, వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా ఆ రోజు నేను కార్ యాక్సిడెంట్లో చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న నన్ను ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బ్రతికించారు. వీళ్ళు చనిపోయిన పల్లవికి దహన సంస్కారాలు చేసామంటున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. వీళ్ళు పల్లవి అనుకుని దహన సంస్కారాలు చేసిన ఆ వ్యక్తి ఎవరో నాకు కూడా అర్థం కావడం లేదు, అంతు చిక్కడం లేదు. యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యి స్పృహ కోల్పోయిన నన్ను ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాదాపు 5-6 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నాకు ఒక పాప పుట్టిందని, ఆ పాపని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తీసుకెళ్లారని నన్ను కాపాడిన ఆ డాక్టర్ చెప్పారు. కానీ అప్పటికే నేను ఎవరు అన్న గతాన్ని కోల్పోయాను. దాంతో నా వాళ్ళెవరూ తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ 6 ఏళ్ళు ఆ డాక్టర్ దగ్గరే ఉన్నాను.